హలో హాయ్ నమస్తే అండి. మీరు చూస్తున్నది జ్యోతి ఈజీ సింపుల్ స్టిచ్చింగ్ బ్లాగ్స్. ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చింది డైలీ వేర్ యూజ్ శారీతో 2 టైప్స్ ఆఫ్ డ్రెస్సులు ఎలా కుట్టుకోవాలి, అది ట్రెండీగా ఎలా సెట్ చేసుకోవాలనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది చున్నీతో వేసుకునేది. మరి రెండో డ్రెస్ చూసేద్దాము. చూసారా, కోట్ టైప్ మోడల్ అండి. ఎంత హెవీ లుక్గా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకునే ఇటువంటి డ్రెస్సులు ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. అండ్ వీడియో ఏంటనేది చూసా. ఫస్ట్ మనం కొలతలు కరెక్ట్గా తీసుకోవాలి. కొలతల్లో ఫస్ట్ స్టార్టింగ్ పొడవు అనేది కొలుచుకోవాలి. మన షోల్డర్ పొడవు నుంచి జాకెట్ పొడవు తీసుకుంటామా, ఆ ఫ్రాక్ మనం ఎంత పొడవు పెట్టుకుంటున్నాం అనేది చూసుకొని దాన్ని బట్టి కొలతలు తీసుకోవాలి. ఇంకా నా ఫ్రాక్ వచ్చేసి 15 పొడవు వచ్చింది. 15 దగ్గర నేను చూసారా, ఈ పేపర్ని 2 ఫోల్డ్స్లో తీసుకోవాలి. డబల్ లేయర్ కింద తీసుకొని 15 ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి షోల్డర్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ పొడవు వచ్చేసి యాస్టీస్గా 5 పెట్టుకుంటాం. 5 దగ్గర నోట్ చేసుకోవాలి. 5 దగ్గర నుంచి షోల్డర్ పొడవు వచ్చేసి 3 ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్గా మనకి మెడ జారకుండా ఉండాలంటే 3 పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 3 పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మన షోల్డర్ పొడవు దగ్గర ఎప్పుడు కూడా 1.5 ఇంచు లేదా హాఫ్ ఇంచ్ వరకు లిటిల్ బిట్ కిందకి పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా షోల్డర్ డౌన్ అనేది రావాలి, లేదంటే మెడ దగ్గర స్టిఫ్గా ఉండకుండా లూజ్ వచ్చి కొంచెం షోల్డర్ అనేది జారడం జరుగుతుంది. అదేవిధంగా నెక్క పొడవు అనేది కూడా తీసుకున్నాం. మనం ఇప్పుడు కోట్ డ్రెస్ అనుకున్నాం కదండి, దాని గురించి ఫస్ట్ కోట్ కొలతలు తీసుకుందాం. సేమ్ అదే పేపర్ మీద బాడీ కట్ అనేది కూడా తీసేసుకోగలం. నాకు షోల్డర్ పొడవు వచ్చేసి ఈ కోట్కి నెక్ లూజ్ వచ్చి 9 వచ్చింది. నేను 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే అది కోట్ కాబట్టి పైన డ్రెస్ కన్నా ఒక 3 ఇంచెస్ కిందకు ఉంటేనే బాగుంటుంది. దాన్ని బట్టి అక్కడ నాకు 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఫస్ట్ మనం పైన మార్క్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్ 3 ఇంచెస్ దగ్గర, అక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, నేను కరెక్ట్గా అలా స్ట్రైట్ లైన్స్ చేసుకొని తర్వాత మెడ అనేది మనకి ఎంత కర్వ్ షేప్లో తిరుగుతుందనేది చూసుకొని దాన్ని బట్టి డిజైన్ డ్రాఫ్టింగ్లో చేసుకోవాలి. ఆ తర్వాత మనకి షోల్డర్ పొడవు దగ్గర నుంచి అయిపోయింది కదా, నెక్ షోల్డర్ పొడవు అయిపోయింది. ఇప్పుడు మనం శంఖ దగ్గర నుంచి లూజ్ చూసుకోవచ్చు. అది చెస్ట్ లూజ్, శంఖ లూజ్ అనమాట. నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి చూసారా, నాకు శంఖ లూజ్ వచ్చేసి 8.5 వచ్చిందండి. 8.5 నేను మార్క్ చేశాను. పైన షోల్డర్ 3 పెట్టుకున్నాం కదా, అటు మెడ వైపున అయిపోయింది. ఇప్పుడు చంక వైపున లూజ్ దగ్గర నుంచి సేమ్ దాంట్లోనే పలక షేప్లో మీకు స్కేల్ అవైలబుల్గా ఉంటే స్కేల్తో డ్రాప్ చేసుకోండి. సేమ్ మెడ దగ్గర ఎలా అయితే తిప్పాము మనం చంక దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కర్వ్ షేప్ తిప్పుకోవాలి. అక్కడ మనకి బ్యాక్ నెక్ అనేది బ్యాక్ హ్యాండ్ దగ్గర ఒకలా వస్తుంది, ఫ్రంట్ హ్యాండ్ దగ్గర అనేది కొంచెం డీప్ కటింగ్ అనేది అవుతుంది. సేమ్ మనం కొలతలు పెట్టుకున్న దాని దగ్గర నుంచి మనం కొలతలు పెట్టుకున్న దగ్గర ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీకు ఖర్చుకు కావాలనుకుంటే 1 ఇంచ్ కానీ ఖర్చుకు కూడా అక్కడే డ్రాప్ చేసుకోవాలి. దాని తర్వాత కటింగ్ 4 వైపుల నుంచి కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఎలా చేస్తున్నాం చూసారు కదా, సేమ్ ఇలాగే మనం డ్రా చేసిన వైపు నుంచి ఎక్కడ ఎక్స్ట్రా లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రాప్ చేసిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా అనేది ఎక్కడ కూడా పీస్ వేస్ట్ అవ్వదు. యాజ్ ఇట్ ఈస్ మనం పెట్టుకున్న కొలతలకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాత్ కట్ చేస్తాం. మనకి ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు క్రేప్ శారీ లాంటిది ఏమైనా తీసుకుంటే అది అసలు మనం ఫోల్డ్ చేసిన అడ్జస్ట్ అవ్వదండి. దాని గురించి మనం ఫస్ట్ లైనింగ్ అనేది కాటన్ క్లాత్లో తీసుకున్నాం కాబట్టి లైనింగ్ అనేది కట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మనం శారీ కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ కూడా చూడండి సేమ్ 4 లేయర్స్ వచ్చేలాగా ఇప్పుడు కూడా నెక్ వైపు డబుల్ షేప్ ఎప్పుడు కూడా కటింగ్ ఉన్న వైపు పెట్టుకోకూడదు. సేమ్ నేను వేసుకున్నట్టు ఏక ముక్క కింద తీసుకోవాలి. అది మనకి అక్కడ పీస్ వేస్ట్ అవ్వకుండా ఏదైతే సరిపోయేలా తీసుకోవాలి.
సేమ్ ఆ పేపర్ కటింగ్ అనేది మనం చేసుకున్నాం కదా, అలా పేపర్ కటింగ్ అనేది ఇలా ఈజీగా అవుతుంది కాబట్టి స్టార్టింగ్లో చేసుకోవాలండి. పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాక ఈ సేమ్ దీని మీద ఈ కాటన్ క్లాత్ని మనం ఫోర్ లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకున్న దాని మీద పెట్టుకొని ఆ పేపర్ కటింగ్ చుట్టూ కూడా డ్రాపింగ్ పెట్టుకోవాలి. మనకి స్కెచ్ కానీ స్కెచ్ కావచ్చు, లైట్ పింక్ కలర్ లేదా లైట్ కలర్స్లో ఏమైనా ఉంటే అది మనం స్కెచెస్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా మీకు కనిపించే విధంగా మీకు ఎక్కడ ఐడియాగా ఉంటుందని చూసుకొని దాన్ని బట్టి నేనైతే చాప్టిక్ తీసుకున్నానండి. దాంతో యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసేసుకోవాలి. చిన్న చిన్న డ్రాపింగ్స్ పెట్టేసుకొని అదేవిధంగా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. సేమ్ ఆ ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా సేమ్ అదే విధంగా మనం ఎక్కడైతే కొంత చేసుకున్నాము దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. కోటికి నెక్ అనేది డ్రాప్ చేసాం. మనకి డ్రెస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫ్రంట్ 5 ఇంచెస్ ఉంటే సరిపోద్ది. చూసారా, 5 ఇంచెస్ దగ్గరగా మనం మార్క్ చేసుకోవాలి. ఆ కటింగ్ అనేది మనకి కోట్ దగ్గర ఫుల్ షేప్ తీసుకుంటే సరిపోద్ది. ఓన్లీ నెక్ దగ్గర ఫ్రంట్ 5 ఇంచెస్ పెట్టుకొని బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే మనకి కోట్ వచ్చింది కాబట్టి నెక్ కొంచెం డీప్ ఉంటే కొంచెం అంతగా సెట్ అవ్వదు, అది కొంచెం లుక్ ఉండదు. సేమ్ అలా ఫ్రంట్ అవి లైనింగ్ అనేది సెపరేట్ చేసుకుని డివైడ్ చేసుకుని 2 పీస్ దానికి 2 పీస్ దీనికి కింద సెపరేట్ చేసుకుని బ్యాక్ నెక్ వచ్చేసి 3 దగ్గర డాట్ పెట్టుకొని 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 5 దగ్గర డ్రా చేసుకొని 5 దగ్గర కూడా కట్ చేసుకోవాలి కర్వ్ షేప్లో. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ అన్నీ కూడా ఒక పక్కన పెడదామండి. ఇది చూసారా శారీ, డైలీ యూజ్ చేసే శారీ అండి. ఇది డైలీ నేను కట్టుకునేదాన్ని. ఇక్కడ ఫాలు నాకు శారీకి చిన్నగా లేస్ వచ్చిందండి. ఆ లేసు ఏదైనా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మనకి పనికొచ్చేది ఏదైనా శారీలో మనకు కనిపిస్తే అవి మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. అది డ్రెస్కి ఏదో ఒక మూలం దాన్ని అటాచ్ చేసుకోవచ్చు, అదొక వేరే లుక్ వస్తుందండి. నేను అలా చూసారా, ఇప్పుడు ఈ లేస్ అనేది తీసేసాను, ఫాల్స్ అనేది కూడా ఇప్పేసాను. తర్వాత వచ్చేసి నాకు శారీ కూడా హాఫ్ శారీ టైప్ వచ్చిందండి. ఇది హాఫ్ శారీ ఏమో ఫ్లవర్స్లా వచ్చింది, హాఫ్ శారీ ఏమో ప్లెయిన్ పింక్లోకి వచ్చింది. కాబట్టి నేను ప్లెయిన్ పింక్ వరకు ఉన్నదంతా కూడా కట్ చేసి పక్కన సెపరేట్ చేసేసాను. అది మనం కోట్ టైప్కి కానీ లేదా చుండీకి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఫ్లవర్ పెటల్ మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్కి కట్ చేసుకోవచ్చండి. చూసారా, ఇది 4 వైపు. ఫస్ట్ వచ్చేసి శారీని ఎప్పుడు కూడా ఒక చివర ఉంచుకొని కట్ చేయాలండి. ఎటు కాకుండా మధ్యలోంచి అయితే కటింగ్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఒక చివర ఉంచుకొని అటు కానీ ఎటు కానీ వెనక బ్యాక్ చూసుకొని ఒకసారి ఫ్రంట్ ఏది వస్తుంది బ్యాక్ ఏది వస్తుంది అనేది చూసుకొని ఫ్లవర్ మనకి ఏది అనుగుణంగా ఉంటుంది అనేది మనకి ఆ ఫ్లవర్ పెటల్లో డిజైన్ అనేది ఎలా ఉంటే స్టిచ్చింగ్కి మనకి బాగుంటుంది డిజైన్ అనేది చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి. ఇది నేను ఒక చివర గుచ్చుకొని 4 లేయర్స్ కింద మనం ఇందాక కటింగ్ చేసాం కదా, ఆ కటింగ్కి సరిపడగా ఫోల్డ్ చేసుకున్నానండి. 4 లేయర్స్ సేమ్ మనం లైనింగ్ ఎలా తీసుకున్నామో ఈ శారీ స్టిచ్చింగ్లో కూడా 4 లేయర్స్ కింద తీసుకోవాలండి. నాకైతే శారీ అయితే అస్సలు నలగడం లేదండి, అది ఫుల్ క్రేప్ అనమాట, జారిపోతుంది. చాలా అంటే చాలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాను. ఇలాంటివి కుట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం అటు ఇటు అయినా సరే మనకి కటింగ్ పాడవుతుంది. తర్వాత శారీ డ్రెస్ కూడా మనం అడ్జస్ట్ చేయలేము. మూలన షోల్డర్ జారడం లాంటిది, లేదంటే జబ్బ కొంచెం చంక టైట్ అవడం లాంటిది అన్నీ జరుగుతుంది. చాలా అంటే చాలా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకుని ఫస్ట్ పేపర్ ఫోల్డ్ అనేది చేసేసుకున్నాం కాబట్టి లైనింగ్ అనేది ఫస్ట్లో తీసుకోమన్నది అందుకేనండి. ఇప్పుడు మనకి లైనింగ్ పెట్టుకొని కట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఆ లైనింగ్ దగ్గర మనం పేపర్ కటింగ్ మీద లైనింగ్ కటింగ్ ఎలా చేస్తాం, ఇప్పుడు లైనింగ్తో డ్రెస్ శారీ మీద కూడా సేమ్ అలాగే డ్రాప్ చేసుకొని క్రాఫ్ అనేది చేసేసుకోవచ్చు. సేమ్ ఇలా మన కరెక్ట్గా సెట్ అయింది. క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. చూసారా, చిన్న పీసెస్ తప్ప ఎక్కువ క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. అంటే ఇలా వేస్ట్ అవ్వకుండా కుట్టుకుంటే మిగిలిన క్లాత్ వేరే శారీలో కానీ వేరే డ్రెస్లో కానీ వేరే చిన్నపిల్లల ఫ్రాక్స్లో కానీ చాలా యూస్ఫుల్గా చాలా వాడుకోవచ్చు. ఇలా దానికి సెపరేట్ చేసుకొని మనకి 2 పార్ట్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్లు కూడా 4 లేయర్స్గా తీసుకుంటే 2 పార్ట్లు కూడా వచ్చేస్తాయి. దానికి సెపరేట్ చేసేసుకొని ఈజీ థింగ్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ శారీస్ మనకి
కాటన్ శారీ కుదిరినంత ఈజీగా ఇలాంటి సిల్క్ శారీస్ కుదరండి. దాని గురించి చెప్తున్నాను. మనకి శారీని డైరెక్ట్గా మిషన్ మీద స్టిచ్ చేసి ఆ లైనింగ్ అటాచ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అది కొంచెం అటు ఇటు కావచ్చు, నెక్క పాడవుతుంది, లేదా క్లాత్ కూడా సాగిపోతుంది ఊరుకూరుకనే. దానివల్ల చెప్తానండి, మీకు ఇటువంటి గమ్ అనేది ప్రతి ఇంట్లోనే మ్యాక్సిమం దొరికేస్తుంది. ఈ గమ్ అనేది ఈ లైనింగ్కి క్లాత్కి కూడా అటాచ్ చేసుకునే విధంగా మనం గమ్ వేసి అంటించుకుంటే 4 వైపులు కూడా ఈజీగా అంటించుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా టైం వేస్ట్ అవ్వదు. ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేది 15 మినిట్స్లోనే కుట్టేయచ్చు ఏదైనా సరే. ఇలా చేసుకుంటే కొంచెం ఈజీ థింగ్ అండి. ట్రై చేయండి నచ్చితే. నేనైతే కొంచెం ఎలాంటి క్లాత్లు అయితే అలాగే అలాగే చేస్తాను. ఇది కొంచెం చెక్ చేయండి. కావాలంటే మీరు కూడా యూజ్ చేయొచ్చు. మనకి కొంచెం ఫాస్ట్గా అవ్వాలి, లేదంటే ఎమర్జెన్సీగా ఏమైనా కుట్టాలి అనుకున్నప్పుడు ఈ థింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. చూసారా, ఇలా సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాడ్ చేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడితే చాలు, అది ఆరిపోద్ది. కింద బాటమ్ పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మనం ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఒక్క చివర పట్టుకొని కట్ చేయడం వల్ల ఈ క్రాస్ కట్, ఇప్పుడు మనకి ఫ్రాక్ అనేది క్రాస్ కటింగ్ అనేది చేసుకుంటామండి. దాన్ని బట్టి దీనివల్ల ఇక్కడ ముక్కలు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వవు. చిన్న చిన్న పీసెస్ కింద కూడా వేలాడవవి. ఈ మనకి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఎంత లెంత్లో ఉంటుందని చూసుకొని ఆ లైనింగ్ క్లాత్ లాగా దీన్ని 2 మడతల కింద వేయాలండి. చూడండి, ఇలా 2 మడతలు వేసిన తర్వాత దాన్ని సమోసా సేవ్ అంటే కోనాకారం అనమాట. కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అలా కోనాకారం లాగా ఒక వైపుకి తిప్పాలి. ఇప్పుడు ఈ చివర ఒక పక్కన అంటే చూసారా, నాకు అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు క్లాత్ అనేది. చాలా అంటే చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి 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 వేశాను. వచ్చేసి నాకు నడుము లూజు 33 వచ్చిందండి. అది నడుము లూజు 33లో మనకి 2 లేయర్స్నే యూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు 33 కదా, 33లో హాఫ్ 16 పాయింట్స్ అండి. 16 పాయింట్స్లో హాఫ్ మనకి ఎందుకంటే అంత పొడవు మనం పెట్టలేం. దాన్ని 4 లేయర్స్ కింద తీసుకోవాలి. 4 నెంబర్స్ కింద డివైడ్ చేసి ఆ 33లో ఫోర్త్ స్టేజ్ వచ్చేసి 8.5 వస్తుందండి. నడుము చూసారా, నేను 8.5 పెట్టాను. ఇక్కడ నడుము లూజ్ అనేది 8.5 పెట్టాను. సేమ్ ఇక్కడ కోన్ షేప్ చివర వచ్చింది కదా, మనకి ఆ చివరనే కొలుచుకొని పెట్టుకుంటే సరిపోద్దండి. 8.5 వచ్చింది నాకు. 8.5 దగ్గర మార్క్ చేసుకుందాం. సేమ్ పైన ఒక 5 ఇంచెస్ అలా వేస్ట్ అవుతుంది అంతే. మనకి స్టిచ్చింగ్కి పనికి రాకుండా వేస్ట్ అవి అయితే ఇదేనండి. సేమ్ ఇక్కడ ఆ చివరన ఈ చివరన 8.5 వచ్చే వరకు కూడా మార్క్ చేసుకుందాం. సేమ్ అక్కడ బాటమ్ దగ్గర మనకి 8.5 వచ్చాక మార్క్ చేసుకున్నాక ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి నాకు స్కర్ట్ పొడవు అయితే 28 మీటర్స్ వచ్చిందండి.
సారీ 28 సెంటీమీటర్స్ వచ్చింది. ఆ 28 దగ్గర ఒక వైపున మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇది మనకి కోన్ షేప్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకి కరెక్ట్ స్ట్రైట్ లైన్ అయితే గీసుకోకూడదండి. మీకు ఈజీగా ఆ చివర ఈ చివర కూడా అంబ్రెల్లా కటింగ్ వస్తుంది కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు కూడా 28తో రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే సర్కిల్స్లో దాన్ని మార్క్ చేసుకున్న లైన్స్లోనే ఒక లైన్ చేసుకొని దాన్ని అనేది కట్ చేస్తే మనకి ఆ కోన్ షేప్ అనేది నడుము షేపు కింద బాటం కూడా ఎగుడు దిగుడు రాకుండా యాజ్ ఇట్ ఈస్ లైన్ ఫ్రాకు బాగుంటుందండి. కింద బౌన్సీగా వస్తుంది. చూసారా నేను ఎలా కట్ చేశాను. ఈ లైనింగ్లు కూడా మనం గమ్ము పెట్ట అంటించాం కదా, ఇవి కూడా మనకి రెడీ అయిపోయినాయి, ఆరిపోయినాయి. ఇప్పుడు కింద బాటమ్కి లైనింగ్ అనేది తీసుకొచ్చండి. నేను ఇప్పుడు కూడా చూసారా మనకి శారీలో ఎలాగైతే వేస్ట్ అవ్వకుండా చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా ఎలా వచ్చిందో, లైనింగ్లో కూడా ఒక వైపునే మనం లైనింగ్ పీస్ తీసాం కాబట్టి మిగిలిన పీస్ అంతా చూసారా మొత్తం యాజ్ సమానంగా ఉంది. మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది మనకి సేమ్ ఇది కూడా కోన్ షేప్లో తీసుకోవాలి. కానీ నాకు ఈ లైనింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. నాకు ఇంట్లో ఉన్నదే లైనింగ్ దీనికి యూజ్ చేశాను. లైనింగ్ ఉంది కాబట్టి ఆ కలర్ మ్యాచింగ్ చేసి శారీ తీసాను. మీరు సేమ్ మీరు చేయాలనుకుంటే మాత్రం 3 మీటర్లు అయితే ఉండాలి. 3 మీటర్లు ఉంటే లైనింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ సరిపోద్ది. 3 మీటర్లు ఉంటే ఇది సేమ్ శారీ అలాగా కట్ చేసామో కోన్ షేప్లో లైనింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు లైనింగ్ తక్కువ ఉండడం వల్ల నేను నార్మల్ ఫ్రాక్ లానే లెంత్ పెట్టి తీసేసాను. సేమ్ మనకి ఫ్రాక్ వచ్చిందానికన్నా ఒక 2 ఇంచెస్ లోపలికి కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా ఫ్రాక్ ఉన్న లెంత్లో ఉండకూడదు. కొంచెం చూసారా నేను ఇప్పుడు మిగిలిన పార్ట్ ఉంది కదండి, ఆ మిగిలిన పార్ట్ని మనం హ్యాండ్స్కి అనేది యూస్ చేసుకోవచ్చు. చూసారా ఈ పీసే మిగిలింది శారీలో మొత్తం. ఈ పీస్ని ఇది సేమ్ 2 హ్యాండ్స్ ఒకసారి తీసేసుకోవచ్చు. ఆ 4 లేయర్ కింద సమానంగా అడ్జస్ట్ చేసుకొని 4 లేయర్స్ కింద వేసుకుందాం. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఉందండి. 8 నేను ఫుల్ హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్ అయితే 8 వచ్చింది. 8 దగ్గర మార్క్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఎలా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నాది 19 ఉందండి. 19 దగ్గర నేను మార్క్ చేశాను. చూసారా ఇలా కింద నుంచి పెట్టుకొని ఆ 19 ఎక్కడికి వచ్చింది అనేది అక్కడ ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత నాకు ఇది కొంచెం చేయి దగ్గర కూర్చొస్తే బాగుందని అనిపించింది. అందుకే ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టాను. 21కి నేను మార్క్ చేశాను. చూసారా నాది హ్యాండ్ వచ్చేసి 18కి కూడా 21 కూడా మార్క్ చేసాం. ఇప్పుడు చంక లూజ్ అనేది చూసుకోవచ్చు. చంక లూజ్ వచ్చేసి నాకు 18.5 వచ్చిందండి. ఇప్పుడు అంటే 15.5 అంటే 8.5 నేను చంక లూజ్ అనేది పెట్టుకున్నాను. సేమ్ ఇక్కడ మనకి 21 దగ్గర మార్క్ చేసాం కదా, ఆ 21 దగ్గర నుంచి దాన్ని ఈ 21 దగ్గర మార్క్ చేసిన తర్వాత 21 దగ్గర నుంచి లోపలికి మనకి చంక లూజ్ అనేది చూసుకుంటాం. 8.5 అండి. 8.5కి మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చూసారా చంక దగ్గర నుంచి హ్యాండ్ చంక లూజ్ వరకు కూడా స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. అక్కడి నుంచి కింద మనం 8 వరకు కూడా లూజ్ ఇచ్చాం కదా హ్యాండ్ ఆర్మ్ దగ్గర అక్కడ నుంచి కూడా స్ట్రైట్ లైన్ కాకుండా చూసారా క్రాస్ లైన్ వస్తుందండి. అది అబ్జర్వ్ చేయండి కావాలి. అక్కడ వరకు కూడా స్ట్రైట్గా లైన్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా హ్యాండ్ దగ్గర చంక అనేది ఉంటుంది కదా, చంక దగ్గర కొంచెం కరువు షేప్ అనేది వస్తుంది. చూడండి నాకు ఈ శారీ ఫ్లవర్ వల్ల నాకు మీకు మార్క్స్ మెజర్మెంట్ చెప్పిన మార్క్స్ అనేది చెప్పిన అది సరిగా కనిపించడం లేదు. చూసారా కటింగ్ చేసిన తర్వాత నేను చంక దగ్గర ఆ కరువు షేప్ అనేది తీసాను. చూసారా ఇలాగ ఎప్పుడు కూడా చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికే దానికి కరువు షేప్ అనేది ఇవ్వాలి. హ్యాండ్ లూజ్ అనేది మీకు ఇక్కడ చంక దగ్గర ఎప్పుడు కూడా చెస్ట్ పీస్ దగ్గర కుచ్చు రాకుండా ఎక్స్ట్రా లేకుండా ఇక్కడ మనకి ముచ్చుకుంటూ ఉంటుంది. హ్యాండ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెడితే అలా లేకుండా ఉంటుందండి. ఇలాగ డీప్ అనేది తీస్తే హ్యాండ్ దగ్గర ఇలా డీప్ కటింగ్ అనేది చేయాలి. మనం ఇప్పుడు కోట్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం తీసేసి పక్కన పెట్టేసాం కదా పింక్ కలర్, ఆ క్లాత్ తీసుకోవాలి. సేమ్ ఇది కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా, ఎందుకంటే ఇందులో క్లాత్నే మళ్ళీ మనం చున్నీగా యూజ్ చేయొచ్చు, లేదా మనకి ఈ శారీ లెంత్ ఎక్కువ అనేది ఉంటే దాన్ని మనం ఓని కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సేమ్ దీనికి కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసిన పేపర్ షీట్ ఉంది కాబట్టి 4 షేప్స్లో ఫోల్డ్ చేసుకోవాలండి. సేమ్ మనం పై డ్రెస్ టాప్కి ఎలాగైతే కట్ చేసుకున్నామో 4 లేయర్స్ కింద వేసుకొని సేమ్ ఇలా కోటుకు కూడా 4 లేయర్స్ కింద వేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా నాకు ఫ్లవర్స్ అనేది వచ్చింది. జస్ట్ ఆ ఫ్లవర్స్ వేస్ట్ అవ్వకుండా మనకి ఫ్రంట్ కోట్ మీద కొంచెం ఏదో డిజైన్ కింద ఉంటుందని చెప్పేసి నేను అక్కడ వరకు పెట్టాను. ఎందుకంటే నాకు కింద క్లాత్ అనేది కొంచెం చిన్నది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆ ఫ్లవర్స్ కొంచెం చూస్తున్నాను కాబట్టి అక్కడ వరకు కూడా మనకి ఈ కట్ చేసిన పేపర్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఫ్లవర్స్ మనకి ఇక్కడ నేను ఓన్లీ
ఫ్రంట్ పార్టే తీస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి మనకి ఫస్ట్ తీసినట్టే రెండు పార్ట్లు ఒకసారి తీసామంటే వెనకాల ఏదైనా డిజైన్ వచ్చే ఆప్షన్ ఏమైనా ఉంటే కొంచెం మిస్ అవుతాం. ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకోండి, మనకి ఆ డిజైన్ ఏదైతే ఉన్నదో అది వేస్ట్ అవుతాం. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి, ఫ్రంట్ పార్ట్ దగ్గర రెండు ఫ్లవర్స్ వచ్చినాయి, అటు ఇటు కూడా వస్తుంది. సేమ్ ఆ పేపర్ షీట్ పెట్టుకొని మనం మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకొని అది డ్రా చేసుకొని సేమ్ పై టాప్ ఎలా తీస్తామో దీన్ని అలాగా మనకి పేపర్ కటింగ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా యూజ్ అవుతుంది. అస్తమానం కూడా టేపాల్లో తీసుకుని అవసరం ఉండదు. అలా పెట్టుకొని దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవడమే. ఇది మనకి పేపర్ కటింగ్లో మనం ఫస్ట్ చేసిందే జాకెట్ కటింగ్ కాబట్టి ఈ కోట్ కటింగ్ని యాజ్ ఇట్ ఈస్ డీప్ కటింగ్ పెట్టి నెక్ దగ్గర లోయర్ నెక్ పెట్టి మనం కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ హెచ్చు తగ్గులు ఏం చేయని అవసరం లేదు. ఓన్లీ మనం డ్రెస్ పార్ట్ తీసేటప్పుడు మాత్రం నెక్ 5 or 3 పెట్టాం. దీనికైతే బ్యాక్ 3 పెట్టుకోవాలి. ఫ్రంట్ ఈ 9 అనేది వచ్చింది కదా మనకి, అది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. దాని కటింగ్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారా, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా చూసారా, ఈ ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్స్ మనకి ఉక్స్ అనేవి వస్తాయి కదండి ఫ్రంట్, దానివల్ల అవి ముక్కలు విడిపోయిన పీసెస్ అయిపోవాలి. ఫ్రంట్ అనేది ఓపెన్ పీసెస్ అవుతాయి, బ్యాక్ అనేది కలుస్తాయండి. చూసారా, నాకు మళ్ళీ నేను 2 ఫ్లవర్స్ ఏదైనా వస్తుందేమో అడ్జస్ట్ చేస్తున్నాను. సేమ్ దొరికింది. ఇదైతే ముక్క వేస్ట్ అవ్వలేదండి, ఇది కిందే వచ్చింది. చూసారా, సేమ్ అటు ఇటు కూడా ఆ ఫ్లవర్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని పేపర్ అనేది ఈ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా చూసారా, ఇలా పేపర్ ఎప్పుడు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా వేడకూడదండి. మనం ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ పెట్టాం కాబట్టి బ్యాక్ మనకి ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలి. కట్ చేసేటప్పుడు 1-2 సార్లు చూడండి, ఓపెన్ వైపు పెట్టామా లేదంటే కలుపులో ఉందని చెప్పేసి దాన్ని బట్టి మనం డ్రా చేసుకొని ఫ్రంట్ చెప్పాను కదా, ఫ్రంట్ 9 పెట్టేసేయండి. ఈ బ్యాక్ అనేది ఓన్లీ 3 వస్తుంది. చూసారా, బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ అవ్వ ఉన్నాయి, బ్యాక్ కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఇవి 2 తీసేసుకోవచ్చండి. చూసారా, మనకి ఇంకా మీటర్ ముక్క ఉందండి. ఈ మీటర్ ముక్కని కూడా మనకి చున్నీ కింద యూస్ చేయొచ్చు. మనకి ఇది చీర లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి మధ్యలోకి హాఫ్ పీసెస్ కింద కట్ చేసి బ్యాక్కి ఫ్రంట్కి కూడా మధ్యలో అనేది అతికేసుకుంటే సరిపోతుందండి. మనకి చున్నీ అనేది అడ్జస్టబుల్ అయిపోతాయి. ఫస్ట్లో మనం లైనింగ్ అనేది గమ్ముతో కొంచెం అడ్జస్టబుల్గా అంటించాం కదండి, దానివల్ల మనకు అది లైనింగ్లో అతికించడం ఈజీ అవుద్ది. చూసారా, ఇలా లైనింగ్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని కుట్టుకోండి శుభ్రంగా. ఇక్కడ మనకి మెడ దగ్గర అనేది కొంచెం మనకి ప్లేన్ వచ్చేసింది కదండి, శారీ మొత్తం ప్లేనే కాబట్టి మెడ దగ్గర చిన్నది లేస్ అనేది వేసుకుందాం గోట్లాగా. మనకి పింక్ శారీ ఉంది కదా, పింక్ పార్ట్లోంచి కొంచెం క్రాస్ ముక్కలు తీసుకున్నాను. ఈ క్రాస్ ముక్కల్ని కొంచెం చూసారా ఇలా అడ్జస్ట్ చేసుకొని, ఎందుకంటే మనకి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ ముక్కలు తీసుకోండి. క్రాస్ ముక్కలు తీసుకుంటే నెక్ బాగా తిరుగుతుంది, మనకి కొంచెం ఇబ్బంది పడక్కర్లేదు. చూసారా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూరు కూడా కుట్టుకోవాలి. చూసారా, ఇక్కడ ఈ లైనింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని వెనక్కి సన్నగా వచ్చేలాగా, మనకి ఎక్కువ ఫోల్డింగ్ కాదు, జస్ట్ మనకి కోట్ తిప్పుకుంటున్నాం కదండి అలాగా మనకి ఇప్పుడు ఆ థ్రెడ్ లేకుండా కూడా మనం ఈజీగా సింపుల్గా
ఇలా గూడు తిప్పేసుకోవచ్చు. నైస్గా కొంచెం ఓపికగా కుట్టుకుంటే ఇది నీట్గా వస్తుంది. చూసారా, ఇలా వెనక్కి పెట్టి కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ దగ్గర మనకి కొంచెం బ్యాక్ ఓపెన్ అనేది పెట్టుకుందామండి. ఎందుకంటే మనకి మళ్ళీ తల ఎక్కపోవడం లాంటిది ఉంటుంది. మరీ ఎక్కువ లాగినా మళ్ళీ మెడ సాగిపోవడం లాంటిది అవుతుంది. అప్పుడు జబ్బ జారుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ ఇబ్బంది ఏమి లేకుండా వెనకాల ఓపెన్ అనేది పెట్టుకుందాం. ఒక కుక్స్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా డ్రా చేసిన విధంగా పెట్టుకొని అక్కడ ఫస్ట్ ఓన్లీ నెక్ దగ్గర హ్యాండ్ దగ్గర 4 వైపులు కూడా లైనింగ్ అతికించేసుకుందాం. చూసారా, ఇలా నేను చూపించిన విధంగా లైనింగ్ అతుక్కున్న తర్వాత మనం అక్కడ డ్రాప్ పెట్టాం కదండి. ఇక్కడ ఆ డ్రా చేసిన దగ్గర చిన్న కటింగ్ ఇచ్చుకొని అక్కడ కూడా కొంచెం గోట్ అనేది వేసుకుందాం. ఈ పింక్ శారీలో నుంచి మళ్ళీ చిన్న పీస్ క్రాస్ కటింగ్ అనేది చేసుకొని మనం మిగిలిన ముక్కలతో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సేమ్ ఎక్కడ కూడా మెజర్మెంట్ మిస్ అవ్వకుండా కొంచెం గజిబిజిగా రాకుండా కొంచెం పేషెంట్గా కుట్టుకుంటే చాలా నీట్గా అఫిషియల్గా ఉంటుందండి డ్రెస్ అనేది కూడా. చూసారా, సేమ్ ఇక్కడ హుక్స్ వేసిన దగ్గర ఎలా కుట్టామో దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం పేషెన్స్గా ఉండాలండి. సేమ్ అలానే నెక్ దగ్గర కూడా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలాగా బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు కూడా షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అది రద్దు ఏమైనా ఉంటే కట్ చేసుకొని నీట్గా బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు అతికించుకుందాం. చూసారు కదా, అతికిన తర్వాత మనకి కొంచెం చెస్ట్ దగ్గర ఎప్పుడు అనేది లూజ్ కావాలండి. కొంచెం అది బుట్టి తిరగడానికి ఇలా షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ని సమానంగా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే అక్కడ ఒక లైన్ వచ్చింది చూసారా, ఆ లైన్ దగ్గర నుంచి పట్టుకొని కింద నుంచి ఒక 3 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అక్కడ ఒక చిన్న డాట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది అతుక్కోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ కూడా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ మనం ఇందాక డాట్స్ వేసుకోలేదండి. ఇప్పుడు చూసారా, హ్యాండ్స్ తీసుకొని రెండు వైపులు కూడా మధ్యలోకి సమానంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో చిన్న డాట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ అటువైపు ఇటువైపు కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా సమానంగా అతుక్కోవడానికి వీలు ఉంటుంది. చూసారా, ఇక్కడ మనకి మధ్యలో డాట్ అయితే పెట్టాం కదా, సరిగా కనిపించడం లేదు. ఆ డాట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ మధ్యలో లింక్ చేసాం కదండి షోల్డర్ దగ్గర, ఆ షోల్డర్ దగ్గర పెట్టుకొని కొలుచుకోవాలి. చూసారా, అలా కొలిచిన తర్వాత మనకి క్లాత్ అనేది కొంచెం అంతా ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా అయిన క్లాత్ ఏంటంటే మనకి హ్యాండ్ దగ్గర చిన్నగా బుట్ట అనేది పెట్టుకోవచ్చు. ఒక 2-3 ఫ్రిల్స్ పెట్టుకుంటే అక్కడ చిన్నగా వేస్తుంది. ఇప్పుడు ముకుంద మురారి సీరియల్లో ట్రెండ్ అయింది కదండి, చిన్నగా అది ఎక్కువ కనిపించదు, అలాగని దాని లుక్ వేరేలా ఉంటుంది. జస్ట్ అలా 2-3 ఫ్రిల్స్ పెట్టుకుని దాన్ని ఆ చివరి వరకు కూడా అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఒక లేయర్ కుట్టుతో ఆపుకోకూడదండి, ఎందుకంటే ఇది సిల్క్ కదా, వెంటనే కుట్టు జారుతుంది. 2 లేయర్ కుట్టు వేసుకోవచ్చు. చూసారా, సేమ్ ఇలా చూపించిన విధంగా రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. చూసారా, అయిపోయింది. హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇది ఫ్రాక్ టైప్ కదండి, ఓన్లీ ఒకవైపు అతికేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నుంచి ఒక హ్యాండ్ వైపు మాత్రం మనకి హ్యాండ్ లూజు కట్టకొచ్చుకొని మీకు మెజర్మెంట్ లేదు, మీకు కట్టగా లేదు అనుకుంటే డ్రెస్తో కొలుచుకోవచ్చండి. మీకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందని దాన్ని బట్టి చూసుకొని, చంక లూజ్ ఎంత ఉందని దాన్ని బట్టి చూసుకొని ఒకవైపు అయితే కుట్టేసేసాం. రెండో వైపు ఓపెన్ ఉంది. చూసారా, ఇప్పుడు బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవచ్చు. మనకి లైనింగ్ అనేది తీసుకు చూసారా, సేమ్ దీనికి కూడా లైనింగ్ మధ్యలో డాట్ అనేది పెట్టుకోవాలి. సేమ్ లైనింగ్కి పెట్టుకోవాలి, డ్రెస్కి ఈ క్లాత్కి కూడా పెట్టుకోవాలి, పై పార్ట్కి కూడా పెట్టుకోవాలి. మీకు కుట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఆ బాటమ్ దగ్గర ఆ చివరి నుంచి చివరి వరకు కూడా మధ్యలో పెట్టిన డాట్ ఎక్కడ వరకు వచ్చిందనేది చూసుకొని దాన్ని బట్టి చూసారా, మనకి లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. చూసారు కదా, నాకు డాట్ పెట్టిన దానికంటే ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి ఆ ఎక్స్ట్రా వచ్చిన పీసెస్ని మధ్యలో ఫ్రిల్స్ కింద యూజ్ చేస్తాం. చూసారా, ఇలా నాకు వచ్చిన లూజ్ బట్టి మీరు కొలుచుకొని నాకు 4 ఇంచెస్ వరకు లూజ్ వచ్చిందండి. కాబట్టి నాకు మధ్యలో ఒక 5 ఫ్రిల్స్ ఆర్ 6 ఫ్రిల్స్ వరకు పడ్డాయి ఒక పార్ట్కి. చూసారా, ఇలా ఫ్రిల్స్ వేసుకుంటూ దాన్ని లైనింగ్ అనేది అటాచ్ చేసేసాం. ఇప్పుడు లైనింగ్ అటాచ్ అయ్యింది కదా, డ్రెస్కి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మనం ఇందాక ఫ్రంట్ అనే చోట ఇందాక డాట్స్ వేసాం కదా, చెస్ట్ కొంచెం లూజ్ గురించి బ్యాక్ వేయడం చూసుకోలేదు. చూసారా, ఇప్పుడు బ్యాక్ కూడా వేసాను. సేమ్ అలానే ఇందాకలానే కొలుచుకొని బ్యాక్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసారా, ఎప్పుడు కూడా డ్రెస్ అటు ఇటు కూడా లోపలిగా ఉండాలి. లైనింగ్ అనేది బయటికి కనబడాలి. మనకి ఎగ్జాక్ట్గా లేదంటే ఒకటి లోపలికి ఒకటి బయటికి కుట్టే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కొంచెం పేషెన్స్గా కుట్టుకుంటే అవి ఎక్కడ ముడతలు లేకుండా ఆ సిల్క్ శారీ అనేది లోపల ఫోల్ అవ్వకుండా లేదంటే కుచ్చుల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. సేమ్ అలా కుట్టుకున్న తర్వాత డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. చూసారా, మన డ్రెస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పై పార్ట్ అనేది ఇప్పుడు రెండో హ్యాండ్ వైపు నుంచి
వచ్చి అతుక్కోవాలి కదండి. మనకి ఎప్పుడు కూడా లైనింగ్ అనేది డ్రెస్తో పాటు ఫ్రాక్ లాగా అటాచ్ చేసేసుకోకూడదు. చూసారా, ఇప్పుడు నేను కుడతాను చూడండి. డ్రెస్ పార్ట్ విడిగా, లైనింగ్ పార్ట్ విడిగా అటాచ్ చేసుకుంటే మనకి కొంచెం వీళ్ళు తిరుగుతారు కదండి. తిరిగినప్పుడు కూడా దానికి సెపరేట్గా ఫ్రిల్సీగా ఉంటుంది, ప్యాకీగా ఉండదు. ఫస్ట్ కుట్టు వేసేటప్పుడు లోపల మన పైకి పార్ట్ ఏదైతే వస్తుందో ఆ క్లాత్ మాత్రమే కుట్టాను. చూసారా, రెండో పార్ట్ వచ్చేటప్పటికి సెకండ్ లేయర్ కుట్టేసేటప్పుడు నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఓన్లీ లైనింగ్ అక్కడికి నడుము వరకు జాగ్రత్తగా మెల్లగా కుట్టుకొని నడుము దగ్గర నుంచి సేమ్ అది లాస్ట్ వరకు కూడా ఎండింగ్ వరకు కుట్టుకోవాలి. మీకు కుదిరితే సెకండ్ లేయర్ కుట్టు కూడా వేసుకోండి. డ్రెస్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు లోపల ఫోల్డింగ్ వైపే వచ్చిందండి కింద పోవటము, లేదా కింద కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లేస్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూసుకుందాం. మనకి ఆల్రెడీ శారీకి అటాచ్ అయ్యి వచ్చింది కాబట్టి కొంచెం అంతా చూసారా, ఫ్రంట్ వైపు నుంచి బ్యాక్ లోపల స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇలా తిప్పాలి. చూసారా, ఇలా తిప్పుకుంటే అది పైకి మనకి అసలు అది అటాచ్ చేసినట్టే అనిపించదు. శారీకే అది అలా మనం అడ్జస్ట్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. చూసారా, ఇలా నీట్గా రౌండ్ అప్ చేసుకుంటూ ఒప్పుడుగా చూసారా, అది అసలు డ్రెస్ అసలు నా మాట వినట్లేదండి. క్లాత్ అయితే చాలా సిల్క్గా ఉంటుంది. చాలా పేషెన్స్గా కుట్టుకుంటే దాని అంత లుక్ వేరే ఉండదు. చూసారా, ఇలా ఒప్పుడుగా నీట్గా అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడు బాటమ్కి లైనింగ్ తీసాం, పై పార్ట్కి లైనింగ్ తీసాం, కానీ కోట్కి లైనింగ్ తీసుకోలేదు కదా. మాక్సిమం పైన కోట్ టైప్కి వచ్చేటప్పటికి లైనింగ్ అవసరం లేదు. కాబట్టి ఇది బాగా సిల్కీగా ఉంది, క్రేపీగా. దానివల్ల కొంచెం నేను దీనికి లైనింగ్ తీసుకున్నాను. సేమ్ ఇదైతే ఈజీగానే అయిపోతుంది. చూసారా, నేను మిషన్ మీద కట్ చేసేసాను. దాన్ని 4 లేయర్స్ కింద కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేసుకొని ఆ లైనింగ్ ముక్క అనేది కట్ చేసిన పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టుకొని జస్ట్ చూసారా అడ్జస్ట్ చేసుకుంటూ దాని మీద లైనింగ్ పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఈ కోట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ వితిన్ 5 minutesలో కుట్టేయచ్చు. చూసారా, మనకు ఆ క్రేప్ క్లాత్ కదా, అది జారిపోకుండా చిన్న పిన్నులు పెట్టుకొని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ముందు మనం నెక్, హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. దీనికి వేరే లైనింగ్ వేసుకుని అవసరం లేదండి. అది కొంచెం జస్ట్ ఆ క్లాత్తోనే వెనక్కి తిప్పేసుకుంటే నెక్ అనేది చాలా ఫ్రీగా నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇలా అది అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకొని చంక దగ్గర, నెక్ దగ్గర, మెడ దగ్గర
కుట్టుకోవాలి ఫస్ట్. అవి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోండి, ఎందుకంటే అది రౌండ్ నెక్ కదా, మనకు ఆ డాట్స్ లేకపోతే ఫ్రీగా మూవ్ అవ్వదు, వెనక్కి కూడా తిరగదు. జస్ట్ చూసారా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని కుట్టిన దాన్ని మళ్ళీ వెనక్కి ఫోల్డ్ చేసుకుంటే, చూసారా మీరు లైనింగ్ వేసేటప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఫ్లవర్స్ అనేది చూసారా ఎగ్జాక్ట్గా ఎలా వచ్చినాయో అలా వెనక్కి వెళ్ళకుండా లోపల నుంచి ఎప్పుడు కూడా లైనింగ్ లోపల వైపు నుంచి కుట్టుకోవాలి. బయటికి తిప్పేటప్పుడు చూసారా మనకి డిజైన్ అనేది చాలా లుక్ వచ్చింది బయటకు వచ్చాక. సేమ్ అది అలా కుట్టుకున్న తర్వాత 4 వైపుల నుంచి కూడా కుట్టు వేసుకోవాలి, మనకి లైనింగ్ అటాచ్ చేసుకొని. తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ అన్న పెట్టుకున్నాం కదండి, అక్కడ కొంచెం హుక్స్ పట్టి ఇంకా తాడు పట్టి కూడా వేసుకోవచ్చు, మీకు అది తెలిసిందే కదా. జస్ట్ ఇలా స్ట్రైట్ పీసెస్ 2 పీసెస్ తీసుకొని హుక్స్ పట్టి ఫస్ట్ హుక్స్ పట్టి వేసుకోవచ్చండి. అది కింద ఇలా వెనక నుంచి స్టార్ట్ చేయాలి, పీస్ వెనక నుంచి స్టార్ట్ చేసి కుట్టుకున్న తర్వాత చూసారా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఫ్రంట్కి ఇలా అయితే తిప్పుకోవాలండి. తిప్పుకొని దాన్ని మళ్ళీ పైకి మొత్తం క్లాత్ అంతా ఇలా తిప్పుకోవాలి. క్లాత్ అయితే ఇలా తిప్పుకోవాలి, చూసారా నేను ఎలా తిప్పుతాను చూసారా. ఇలా వెనక్కి ఇలా ఫ్రంట్కి మొత్తం ఫోల్డింగ్ మొత్తం ఫ్రంట్ వైపు తిప్పుకోవాలి. అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా మనకు నెక్ అయితే ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి నెక్ దగ్గర చాలా నీట్గా వేసుకోవాలి, చూసారా. సేమ్ అదే విధంగా ఆ టైప్ పీస్ కూడా కట్ చేసి తీసుకున్నాం కదండి పీస్. ఆ పీస్తో సేమ్ దానికి కూడా ఇప్పుడు కూడా ఉక్స్ పట్టి ఫ్రంట్ నుంచి వస్తుంది, తాళ్ళు పట్టి కింద నుంచి వస్తుందండి. ఇప్పుడు చూసారా ఈ తాడు పట్టి అనేది ఫ్రంట్ నుంచి తీసుకున్నాను, దాన్ని సేమ్ మళ్ళీ కొంచెం ఇది అనేది ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఇది ఎక్కువ ఫోల్డింగ్ వస్తుంది, దానికి 2 లేయర్స్ కుట్టేసుకోవాలి. ఆ కుట్ల మధ్యలో నుంచి మనం ఉక్స్ అనేది వేసుకుంటాం, తాడు పట్టి అనేది కుడతాం. చూసారా మనకి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది ఉక్స్ పట్టి తాడు పట్టి. ఇలా ఉక్స్ పట్టి తాడు పట్టి అయిన తర్వాత మనం కొంచెం అంతా చిన్నది క్రాస్ తీసుకొచ్చండి, ఎందుకంటే ఇది కోట్ కదా, మనకి ఇక్కడ షేప్ అనేది కొంచెం బాగుంటుంది. చూసారా జస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి కటింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర వరకు కూడా చిన్న క్రాస్ తీసుకొని అక్కడ కటింగ్ చేసుకోవాలి. సేమ్ వెనక కూడా లైనింగ్ అతలేదు కదండి, వెనకాల పాటు కూడా హ్యాండ్స్కి నెక్కి ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత వాటిని సేమ్ ఫస్ట్ ఎలాగైతే కుట్టామో ఫ్రంట్ పార్ట్స్ అయితే అలా కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే కుట్టుకుందాం. స్టిచ్ చేసుకున్నాక
హ్యాండ్స్ రెండు యాడ్ చేసుకున్నాక, షోల్డర్స్ రెండు యాడ్ చేసుకున్నాక సైడ్ అటాచ్ చేసుకోవచ్చండి. చూసారా, జస్ట్ 2 కుట్లు అనేది వేసాను. చివరికి వచ్చేటప్పటికి 2 కుట్లు కూడా ఒక చోటుగా రావాలి. విడివిడిగా వేస్తే మనకు అది షేప్ అనేది తిరగదు లోపలికి. సేమ్ రెండు కూడా ఒక 2 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, నేను ఖర్చు కూడా వదులుకున్నాను. కింద అనేది మనం కర్వ్ షేప్ తీసాం కదా, కొంచెం చిన్నగా కట్ చేసాం కదా, చూసారా, అక్కడ కూడా కుట్టుకున్నాక నేను ఈ లేస్ తీసుకున్నానండి. అది మీకు తీసుకున్న శారీ మీద కలర్కి బేస్ అయ్యేలా ఏదైనా బాగుంటుంది. కోట్ కదండి, కొంచెం హెవీ లుక్ వచ్చేలా వేసుకుంటే మనకు ఆ కోట్ వల్ల చాలా లుక్ వస్తుంది. చూసారా, లేస్ అనేది ఎలా యాడ్ చేస్తాం మీకు చూపిస్తున్నాను. చూసారా, మనం కింద అనేది ఫోల్డ్ చేయలేదు కదా, కింద ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్క లేస్కి అయితే కింద ఫోల్డ్ చేయని అవసరం లేదు. లేస్తోనే మనం ఫోల్డింగ్ అనేది చేసేచ్చు. మనకి ఇది పూసలో హ్యాంగింగ్ వర్క్ వచ్చింది కదండి, దీనివల్ల కొంచెం ఫోల్డింగ్ కుదరలేదు. దానివల్ల నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఆ హ్యాంగిల్స్ అనేది లోపల నుంచి కుట్టి బయటికి తిప్పుకోవాలి. చూసారా, ఇదిగోండి ఎలా కుడుతుందో చూసారా, ఒకసారి లోపల నుంచి కుట్టి ఫ్రంట్కి అనేది తిప్పుకోవాలి దాన్ని. చూసారా, ఇలా ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఆ హ్యాంగింగ్స్ అనేది కంప్లీట్ అవుతాయి. దానికి ఆ కోట్కి చాలా లుక్ వస్తుందండి. జస్ట్ ఆ కోట్ వల్ల మీకు డ్రెస్ మొత్తం లుక్ వచ్చేస్తుంది. చూసారా, మొత్తం లుక్ వచ్చేస్తుంది. చూసారా, ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకా చున్నీ ఉండిపోయింది కదా, ఈ చున్నీ కూడా జస్ట్ మనకి లేస్ ఏదైనా మిగిలితే దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఒక వైపు వచ్చేలాగా లేస్ మిగిలింది. నేను అటు ఇటు కూడా జస్ట్ ఫోల్డింగ్స్ చేస్తానండి. చూసారా, అటు ఇటు కూడా నాకు మధ్యలోకి కుట్టొచ్చింది కదా, మరి ఆ చున్నీ అనేది మధ్యలోకి అటాచ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అది కొంచెం చున్నీ కదండి అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. లేదంటే కొంచెం చివర్ల సాగినట్టు వచ్చేస్తుంది, లేదంటే క్రాస్ కటింగ్ అయిపోతుంది. అవి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎడ్జెస్ అనేది కుట్టుకొని తర్వాత లేస్ అనేది నాకు ఒకవైపు వచ్చిందండి. అది వేస్ట్ అవుతుంది కదా, కనీసం అటాచ్ చేసుకుంటే చున్నీ కూడా లుక్ వస్తుంది అని చెప్పేసి నేను సేమ్ బాటమ్కి అలాగే అటాచ్ చేశాను. సేమ్ చున్నీ కూడా అలాగే అటాచ్ చేశాను.
చూసుకోవచ్చు. నాకు ఇది కొంచెం తక్కువ పీస్ కాదు, అలానే ఎక్కువ కూడా ఉంది. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి చున్నీకి అటాచ్ చేశాను. కానీ దాని లుక్ అయితే చాలా బాగుంది. నేను వేసుకున్నాను కదా, మీకు డెఫినెట్గా చూస్తే మీకు అనిపిస్తుంది. చూసారా, కంప్లీట్గా చున్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు ఫైనల్ టచ్ ఎలా ఉందో చూద్దరుగా. చూసారు కదా, చున్నీ వేసుకుంటే ఎలా ఉంటుంది, పైన కోట్ వేసుకుంటే ఎలా ఉంటుంది. టోటల్గా ఫైనల్లీ అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రసన్న.